ఏరు దాటేదాకా పడవ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నటువంటి సామెతకి సజీవ సాక్ష్యం అమెరికా. యూరప్ సమాజం వాళ్ళ దేశాలు వాళ్ళ బాగేదో వాళ్ళు చూసుకుంటారు కదా, వదిలేయచ్చు కదా. అబ్బెబ్బే మీ వెనకాల ఉంటాం, మేముంటాం, తోడుంటాం, మీ భద్రత మేము చూసుకుంటాం, మీరు 10 రూపాయలు మాకు పంపిస్తే మేము సెక్యూరిటీ అంతా మీకు చూసి పెడతాం లాంటివి చెప్పుకొచ్చి, పరిశ్రమలు మనంతా ఒకటిగా చేసుకుందామని చెప్పుకొచ్చి, ఫైనల్గా యూరప్ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులేమో అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి, అమెరికాలో వాళ్ళు మాత్రం ఆ దేశాల్లో పెట్టుబడులు పెడితే ఆంక్షలు పెడతాడు ట్రంప్. అదే సందర్భంలో యూరప్ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వస్తువులు తయారు చేస్తే దాన్ని అమెరికాలో పెట్టడానికి ఎక్స్ట్రా టారిఫ్లు వేస్తాడు ట్రంప్. మనదంతా ఒకటని చెప్పి అందరిలో మాకే మాత్రమే దోచిపెట్టాలన్నటువంటి దుర్మార్గపు లక్షణం ట్రంపే కాదు, అమెరికాకు ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి గుణం. యూరప్ సమాజం ఈవెన్ బైడెన్ ఉన్నప్పుడే ఎదురు తిరిగింది, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ లాంటి వాళ్ళు ఎదురు తిరిగారు. కానీ మిగతా దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులు కొంత బానిస మనస్తత్వం ఉండటమో, లేదంటే పెద్దన్న పాత్రకి అమెరికాకి ఇవ్వడానికి అంగీకరించ లేదా అమెరికా ఒత్తిడికే లొంగారు, కానీ వాళ్ళందరూ చూసి చూడనట్టు పోయారు. ఇప్పుడు మళ్ళీ 16 పదాలతో కూడినటువంటి ఒక అల్టిమేటం యూరోప్ యూనియన్ ట్రంప్కి ఇచ్చింది. మా దేశంలో తయారయ్యే ఉత్పత్తుల మీద ఆంక్షలు విధించేటట్టయితే మనందరం కలిసి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి యూరోప్ యూనియన్ అంటూ.